చేతిలో ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడం లేదా పెట్టుబడిగా పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? వీడియోని పూర్తిగా చూడండి. లక్ష్మి అనే అమ్మాయి కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం కాలేజ్ అయిపోయిన వెంటనే దారిలో వెళ్తూ ఉండగా ఒక మాల్ కనిపిస్తుంది. సో ఎలాగో ఇవాళ మనకి ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి ఒక డ్రెస్ కావాలి అని చెప్పి మాల్లోకి ఎంటర్ అవుతుంది. మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే తనకు ఒక డ్రెస్ నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 10,000 రూపాయలు ఉంటుంది. సో ఆ డ్రెస్ చూసుకున్న తర్వాత ఈ డ్రెస్ నేను వేసుకుంటే బాగుంటుంది, నా ఫ్రెండ్స్కి నచ్చుతుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటానేమో అని ఒక ఆలోచన కలుగుతుంటుంది. అప్పుడే సరిగ్గా లక్ష్మికి వారి అమ్మ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టడం చాలా సులువు, కానీ డబ్బుని పెట్టుబడిగా పెట్టడం తెలివైన వారి పని అని. వెంటనే తను అదే వీధిలో ఉన్న ఒక బంగారు షాప్కి వెళ్ళి ఒక చిన్న ఉంగరం కొనుక్కుంది. సో నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ అదేంటి డ్రెస్ కొనుక్కుంటానన్నావు కదా, ఎందుకు కొనుక్కోలేదు అంటే ఆ అమ్మాయి వెంటనే డ్రెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ పెట్టుబడి నన్ను జీవితాంతం కాపాడుతుందనే సమాధానం చెప్తుంది. ఎస్పెషల్లీ సరిగ్గా ఆ అమ్మాయికి కొన్ని సంవత్సరాల తర్వాత తన పెట్టుబడి ఏదైతే ఉంగరం కొనుక్కుందో ఆ ఉంగరం రెట్టింపైంది. అంటే 10,000 రూపాయలతో కొనిన ఉంగరం కాస్ట్ కొన్ని సంవత్సరాలకి 30-40 వేలు దాకా రీచ్ అయింది. సో ఎప్పుడైనా సరే మనం ఒక పెట్టుబడి పెట్టినప్పుడు అది మనకి అత్యవసర పరిస్థితుల్లో డబుల్ ట్రిపుల్ వెనక్కి తిరిగిస్తుంటుంది. ఇవాటి జనరేషన్ ఆడపిల్లలకి పాకెట్ మనీ అని చెప్పి, అవసరాలకని చెప్పి పేరెంట్స్ ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. బట్ చాలా మంది మనసుకి నచ్చింది, కంటికి నచ్చింది వెంటనే బై చేయాలని చూస్తుంటుంటారు. బట్ డబ్బుని సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టాలని ఎవరు ఆలోచించరు. ఆడపిల్లలకి అతిపెద్ద అసెట్ అండ్ దాంతోపాటు భద్రత ఏదైనా ఉంది అంటే డబ్బుని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడమే. సో ఒక డబ్బు మన చేతిలో ఉంది, చిన్న మొత్తంలో అయినా సరే దీన్ని పెట్టుబడిగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక చిన్న ఆంటర్‌ప్రెన్యూర్ గా కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు.